శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అది కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు. సరే అది పక్క పెడదాం. ముందు తర్వాత కేతువు గురించి మాట్లాడుకుందాం. కేతు ఉండడం వల్ల చికాకులు, కోపాలు, భయము ఇవన్నీ ఉంటాయి. పైగా 10th హౌస్ లార్డ్ శుక్రుడు, 3వ ఇంటి వాడు కూడా శుక్రుడు 2వ భావంలో ఉండి శనీశ్వరుడు చూడబడుతున్నాడు. అంటే డబ్బుల విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ఆరోగ్య పరంగానూ మీకు జాగ్రత్తగానే ఉండాలి. పైగా 3వ ఇంటి వాడు అయ్యాడు మీకు. అంటే మీ తోబుట్టువులకి కొద్దిగా హెల్త్ బాగుండకపోవడము, తోబుట్టువులు అంటే చెల్లెళ్ళు, మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉండడము, మీ ఉద్యోగం అంటే 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు. అంటే మీకు ఉద్యోగ భద్రత తక్కువ. ఉద్యోగాలు ఒకవేళ పోయితే ఆ ఉద్యోగాలు రావడం చాలా కష్టం అవుతుంది. ఉద్యోగాలు పోకుండా మీరు కష్టపడి పని చేయాల్సిందే కొద్ది కాలం పాటే. ఈ ఆగస్టు నెల అయిపోయిన తర్వాత శుక్రుడు మంచివాడు అయిపోతాడు. మంచివాడు అయిపోతే బలమైన వాడు అయిపోతాడు అనమాట. డోంట్ వర్రీ. మీ కంఫర్టబుల్నెస్ ఏమాత్రం తేడా ఉండదు. చదువు బాగా వస్తుంది, మీ తల్లిగారి ప్రేమ బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. మీరు భరతనాట్యం కూడా నేర్చుకుంటారు. అలాగే విద్యలో మీ ఏ విద్య అనుకుంటే ఆ విద్యలో బాగా రాణిస్తారు. విద్య అంతా మిథ్య అనుకోకండి, కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. మెడిసిన్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 7వ భావంలో రాహు, 8వ శని మీకు ప్రాబ్లమేటిక్గానే ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. అంటే 7వ రాహు అంటే 7వ రాహు ఆడవాళ్ళకి మంచి చేస్తాడు ఉంటాయి. అంటే వైవాహిక జీవితంలో బాగా ఉండడము, కొద్దిగా ఆలస్యం చేస్తాడు వివాహం, కానీ వైవాహిక జీవితంలో బాగా ఉండడము, మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవడం బాగుంటుంది. రాహు 7వ స్థానం రాహు చాలా జాతకాలు చూసా, అందరూ చాలా బాగున్నారు. విడిపోవడం అవన్నీ ఉండవు. ఆడవాళ్ళ జాతకాలు మాత్రం అవేమీ ఉండవు. నేను చాలా జాతకాలు చూసాను కూడా చెప్తున్నా. పైగా శని కూడా మీకు 8వ, ఆయన ఒక్కడే ప్రాబ్లం, ఒక్కరి గతిలో ఉన్నాడు. మీ 7వ 8వ ఉండడం వలన మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో కానీ, భార్యాభర్త ఎడబాటుగా ఉండడం కానీ, భార్యాభర్త దూరంగా ఉండడం జరుగుతుంది. ఒక పట్టాన మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగడం ఆలస్యం అయిపోతాయి. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. 9th హౌస్ లార్డ్ బ్యూటిఫుల్గా లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. ప్రొఫెషనల్గా కూడా మీరు చాలా ప్రాబ్లం ఉంటుందండి. వృత్తిపరంగా సింహరాశి వాళ్ళకి ఉద్యోగాలు పోవడము, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి ఇద్దరికి చెప్తున్నాను, ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాల భద్రత లేకపోవడము, మీ మీద కొద్దిగా నమ్మకం లేకపోవడము జరుగుతుందండి. 10th హౌస్ లార్డ్ నీచలో ఉండము, 10th హౌస్ శనిదృష్టం. కారణం చెప్పాలిగా, మీరు అంత నమ్మరం. ఈ కారణం వల్ల ప్రాబ్లం. కానీ కుజుడు, బుధుడు మీకు అత్యంత అద్భుతమైన రాజయోగకారకుడు కుజుడు. బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా డబ్బులు మాత్రం లోటు ఉండదు. వ్యాపారాల్లో మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. రవి గురులు మాత్రం పరిణామాలు ఉండడం వలన దైవ దర్శనాలు, విదేశీ పర్యటనలు, అలాగే విపరీతంగా ధనం ఖర్చు పెట్టడము, సన్మానాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి. 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో అక్కడ చేశాను. సరే అవన్నీ పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను, ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ,
ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అని ఫారిన్ అమెరికా ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ, శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి వరం చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకాలు అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారం వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి, మీకు మన అందుబాటులో ఏది ఉంటే అది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభఫలితాలు వస్తాయండి. అందరికీ శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.